హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఏప్రిల్ 20 కరెంట్ అఫైర్స్ వీడియో. సో ఈరోజు ఫస్ట్ టాపిక్ చూస్తే కనుక సరస్వతి పుష్కరాలు. ఇవి వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలో జరిగే పుష్కరాలు. ఏ డిస్టిక్ అంటే జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం దగ్గర సరస్వతి పుష్కరాలు అనేవి జరుగుతున్నాయి. ఎప్పటి నుంచి ప్రారంభం అంటే May 15 నుంచి ప్రారంభం. ఆల్రెడీ ఈ డీటెయిల్స్ని మనం రీసెంట్ క్లాసెస్లో చెప్పుకున్నాము. సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఈ సరస్వతి పుష్కరాలకు సంబంధించి యాప్ని ప్రారంభించడం జరిగిందనమాట. సో ఈ యాప్లో వచ్చేసి ఈ పుష్కరాలకు సంబంధించిన టోటల్ డీటెయిల్స్ అనేవి యాత్రికులకు అందుబాటులో ఉండబోతున్నాయి. సో ఈ యొక్క యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకుంటే ఈ పుష్కరాలకు సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్, వసతి సౌకర్యాలు, ఫుడ్, మొత్తం మెడిసిన్ అలాంటి మొత్తం సౌకర్యాలు అనేవి ఈ యాప్లో పొందుపరచడం జరుగుతుంది. సో రీసెంట్గా యాప్ని ప్రారంభించడం జరిగిందనమాట. ఎవరు? తెలంగాణ రాష్ట్ర మంత్రి అయినటువంటి కొండా సురేఖ గారు మరియు శ్రీధర్ బాబు గారు దీన్ని ఆవిష్కరించడం జరిగింది, ఈ సరస్వతి పుష్కరాల యాప్. సో May 15 నుంచి పుష్కరాలు అనేవి ప్రారంభం అవబోతున్నాయి తెలంగాణ రాష్ట్రంలో. నెక్స్ట్ వచ్చేసి భారత సేంద్రియ ఉత్పత్తుల ఎగుమతులకు సంబంధించిన ఇక్కడ డాటా. ఇక్కడ చూస్తే కనుక 2024-25 ఆర్థిక సంవత్సరానికి మొత్తం ఎంత మొత్తంలో సేంద్రియ ఉత్పత్తులు ఎగుమతులు అయ్యాయి, వాటి యొక్క వర్త్ ఎంత అంటే 5,700 కోట్లు. ఇక డాలర్లో చూస్తే కనుక $665.96 మిలియన్ సేంద్రియ ఉత్పత్తులు అనేవి ఎగుమతి అవ్వడం జరిగింది మన భారత్కి. సో ఈ విషయాన్ని వాణిజ్య మంత్రిత్వ శాఖ వెల్లడించడం జరిగింది. సో ఇక్కడ ఉత్పత్తుల పరిమాణం చూస్తే ఇంకా 4% అనేది పెరుగుదల ఉందంట. ఇక్కడ పప్పు ధాన్యాల ఎగుమతి, ఇంకా సేంద్రియ పప్పు ధాన్యాల ఎగుమతి చూస్తే కనుక కంపేర్ టు లాస్ట్ ఇయర్ అంటే 2023-2024 ఆర్థిక సంవత్సరం నుంచి ఈ 24-25 ఆర్థిక సంవత్సరానికి కంపేర్ చేస్తే కనుక $5 మిలియన్ నుంచి ఈ 2024-25కి $17 మిలియన్ పెరగడం జరిగింది ఈ పప్పు ధాన్యాల ఎగుమతులు. సో మనం ఇక్కడ చూసే కనుక చాలా పెద్ద మొత్తంలోనే పప్పు ధాన్యాల ఎగుమతులు అనేవి పెరగడం జరిగింది అనమాట. నెక్స్ట్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్కి సంబంధించిన ఎగుమతులు, సేంద్రియ ఫలాలు మరియు కూరగాయల ఎగుమతులకు సంబంధించిన డీటెయిల్స్ చూస్తే కనుక 2023-24 ఆర్థిక సంవత్సరంలో $4.52 మిలియన్ ఎగుమతులు అవ్వగా 2024-25 సంవత్సరానికి $9 మిలియన్ ఫలాలు, కూరగాయలు అనేవి ఎగుమతి అవ్వడం జరిగింది. సో గుర్తుంచుకోండి, అంటే ఇంప్రూవ్మెంట్ అనేది, గ్రోత్ అనేది చాలా ఉంది అన్నమాట. నెక్స్ట్ కరెంట్ అఫైర్. భారత వన్యప్రాణి సంరక్షణ సంస్థ అయినటువంటి WII ఒక వినూత్న ప్రయోగాన్ని చేపట్టడం జరిగింది. సో ఏంటి ఆ ప్రయోగం అంటే ప్లాస్టిక్ వ్యర్థాల నియంత్రణ కొరకు. ఎక్కడ అంటే వ్యర్థాల నియంత్రణ అంటే గంగా నదిలో ప్లాస్టిక్ వ్యర్థాల నియంత్రణ కొరకు ఒక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అదేంటంటే ఆ నదిలో ఇప్పుడు మత్స్యకారులు ఉంటారు కదా, వాళ్ళు పాత వలలను అట్లనే వదిలివేయడం జరుగుతుంది. సో అలా కుప్పలుగా వలలు, చేపలు పట్టే వలలు ఏవైతే పేరుకుపోవడం జరుగుతుంది. సో ఎవరైతే ఆ చేపలు, చిరిగిన వలలు కానీ పాత వలలు కానీ మళ్ళీ తీసుకొచ్చి ఇస్తే కనుక వాళ్ళకి బహుమానం అంటే ప్రైజ్ అనేది ఇవ్వడం జరుగుతుందంటే. సో అలాంటి ఒక వినూత్న కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దేని కొరకు అంటే ప్లాస్టిక్ వ్యర్థాల నియంత్రణ కొరకు గంగా నదిలో. నెక్స్ట్ కరెంట్ అఫైర్. ప్రధానమంత్రి గారు వచ్చేసి విజింజం అంతర్జాతీయ ఓడరేవును ప్రారంభించబోతున్నారు. ఏ రోజున అంటే May 2న ప్రారంభించబోతున్నారు ఈ విజింజం అంతర్జాతీయ ఓడరేవు. మరి ఇది ఏ రాష్ట్రంలో ఉంది అంటే కేరళలోని తిరువనంతపురంలో ఈ విజింజం పోర్ట్ అనేది ఉంది. ఓడరేవు విజింజం పోర్ట్ అనేది ఉంది. సో ఇక్కడ దీని యొక్క స్పెషాలిటీ చూస్తే కనుక ఇది భారతదేశంలోని మొట్టమొదటి ఏంటంటే సెమీ ఆటోమేటెడ్ డీప్ వాటర్ అంతర్జాతీయ కంటైనర్ ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్ అంట. అంతర్జాతీయ కంటైనర్ ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్, ఈ వర్డ్ గుర్తుంచుకోండి. ఇలాంటిది భారతదేశంలోనే మొట్టమొదటిది. మరి దీనికైనా ఖర్చు ఏంటంటే 18,000 కోట్ల ఖర్చు. మరి ఏ సంస్థలు ఈ పోర్టుని అభివృద్ధి చేశాయంటే కేరళ గవర్నమెంట్ అండ్ అదాని పోర్టులు, ఈ రెండు సంయుక్తంగా ఈ విజింజం అంతర్జాతీయ ఓడరేవును నిర్మించడం అండ్ అభివృద్ధి చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ భగవా దానిమ్మ పండ్లు ఎగుమతి. ఇవి మన భారతదేశం నుండి ఎక్కడికి ఎగుమతి అవుతున్నాయి అంటే అమెరికాకి ఎగుమతి అవ్వడం జరుగుతుంది. భగవా దానిమ్మ పండ్లు, దానిమ్మలో ఒక వెరైటీ భగవా. సో ఇవి ఏ రాష్ట్రానికి స్పెసిఫిక్గా చెందినవంటే మహారాష్ట్ర నుండి అమెరికాకి ఈ దానిమ్మ పండ్లు అనేవి ఎక్స్పోర్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఈ ఎక్స్పోర్ట్ని ఎవరు చేస్తారంటే అపేడా అనే ఒక సంస్థ. అపేడా అనే సంస్థ ఈ ఫుడ్స్కి సంబంధించి అగ్రికల్చర్ ఉంటాయి కదా ప్రోడక్ట్స్, వాటిని ఎగుమతి చేయడం జరుగుతుంది. ఈ సంస్థ ద్వారా వివిధ దేశాలకు ఎగుమతి చేయవచ్చు అనమాట. సో ఇక్కడ అపేడా అని చూస్తే కనుక అగ్రికల్చరల్ ప్రాసెస్డ్ ఫర్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ అనే ఒక సంస్థ ద్వారా ఇవన్నిటివి ఎక్స్పోర్ట్ అనేది చేయడం జరుగుతుంది. సో భగవా దానిమ్మ పండ్లు ఎగుమతి అమెరికా దేశానికి ఎగుమతి చేస్తున్నారు మహారాష్ట్ర నుండి. ఇది వచ్చేసి మొదటి వాణిజ్య సముద్ర రవాణా అంట. మహారాష్ట్ర నుంచి వచ్చేసి మొదటి వాణిజ్య సముద్ర రవాణా ద్వారా ఈ దానిమ్మ పండ్లను ఎగుమతి చేస్తున్నారు.
నెక్స్ట్ కరెంట్ అఫైర్, భారతదేశపు మొట్టమొదటి ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ సెప్టెంబర్ 2026 నాటికి పూర్తి చేయాలని లక్ష్యం. సో ఇక్కడ ఈ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ని ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారంటే తమిళనాడు రాష్ట్రంలోని కల్పాకంలో ఈ భారతదేశపు మొట్టమొదటి ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ని ఏర్పాటు చేస్తున్నారు. సో ఏ సంస్థ అంటే భారతీయ నభిక్య విద్యుత్ నిగమ్ నిర్మిస్తుంది. భావిని అనే సంస్థ దీన్ని నిర్మిస్తుంది అనమాట. సో ఇది వచ్చేసి 2వ దశ. న్యూక్లియర్ ప్రోగ్రాంలో టోటల్గా 3 స్టేజెస్ అనేవి ఉంటాయి అన్నమాట. సో ఇది వచ్చేసి 2వ దశ. ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ అనేది FBR అనేది 2వ దశ. ఫస్ట్ ఇది వచ్చేసి ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్. సో 2వ దశ వచ్చేసి ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్. నెక్స్ట్ వచ్చేసి అడ్వాన్స్డ్ హెవీ వాటర్ రియాక్టర్ అనమాట. సో ఒక స్టేజ్ తర్వాత ఇంకో స్టేజ్ తర్వాత 3వ స్టేజ్ అనేది కన్వర్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఈ 2వ దశకు సంబంధించినటువంటి ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ని ఎక్కడ నిర్మిస్తున్నారంటే తమిళనాడు రాష్ట్రంలో నిర్మిస్తున్నారు. సో నెక్స్ట్ ఇయర్ సెప్టెంబర్ నాటికి అది అందుబాటులోకి వస్తుందన్నమాట, అంటే వర్క్ చేయడానికి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ 50501, ఇది నెంబర్ కాదు, ఒక ఉద్యమం అనమాట. మరి ఏ దేశానికి సంబంధించిన ఉద్యమం అంటే అమెరికా దేశానికి చెందినటువంటి ఒక ఉద్యమం. 50-51 అనే ఉద్యమం అమెరికా దేశానికి చెందింది. మరి ఈ ఉద్యమాన్ని అమెరికాలో ఎవరు చేస్తున్నారంటే, ఎవరికి వ్యతిరేకంగా మరియు ఎవరు చేస్తున్నారంటే అమెరికా పౌరులే. ట్రంప్కి వ్యతిరేకంగా ఉద్యమాన్ని చేస్తున్నారంట అమెరికా పౌరులు ఎవరైతే ఉన్నారో. సో ఎందుకంటే ట్రంప్ యొక్క విధానాల కారణంగా వీళ్ళు అమెరికా పౌరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ట్రంప్కి వ్యతిరేకంగా 50501 అనే ఉద్యమాన్ని చేపడుతున్నారు. 50501 అంటే ఏంటి? ఉద్యమం. నెక్స్ట్ వచ్చేసి గిటెక్స్ ఆఫ్రికా 2025 అనే ఒక సదస్సు ఎక్కడ జరుగుతుంది అంటే మొరాగో దేశంలోని. ఇది ఎక్కడుంది? ఆఫ్రికా ఖండంలో ఉంది. మొరాగో దేశంలోని మరకేష్ అనే ప్రాంతంలో ఈ గిటెక్స్ ఆఫ్రికా 2025 సదస్సు జరుగుతుంది. మన భారత్ నుంచి వచ్చేసి జయంత్ చౌదరి గారు ఇందులో పాల్గొంటున్నారు. సో ఈ సదస్సు ఏంటంటే స్టార్టప్స్కి చెందినటువంటి ఒక సదస్సు అన్నమాట. స్టార్టప్స్కి చెందిన ఒక సదస్సు గిటెక్స్. నెక్స్ట్ కరెంట్ అఫైర్, స్లోవేకియాతో భారతదేశపు తొలి రక్షణ అవగాహన ఒప్పందం అనేది జరిగింది స్లోవేకియా దేశంతో. సో మన భారతదేశం నుండి ఏ సంస్థలు ఈ రక్షణ అవగాహనకు సంబంధించిన ఒప్పందం చేసుకున్నాయంటే భారత్ నుండి JCBL గ్రూప్స్ డిఫెన్స్ అండ్ ఎయిర్బోనిక్స్ డిఫెన్స్ అండ్ స్పేస్ ప్రైవేట్ లిమిటెడ్, ఈ 2 భారత్కి చెందినటువంటి సంస్థలు అనమాట. ఈ సంస్థలు వచ్చేసి స్లోవేకియా దేశంతో రక్షణ అవగాహన ఒప్పందం అనేది కుదుర్చుకోవడం జరిగింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్, హసీనా కోసం బంగ్లాదేశ్ మాజీ ప్రధాని అనేటువంటి హసీనా కోసం బంగ్లాదేశ్ వచ్చేసి ఇంటర్పోల్ను ఆశ్రయించడం జరిగింది. ఎందుకంటే హసీనాను తమకు అప్పగించాలని ఆమెపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయడం కొరకు ఇంటర్పోల్కి విజ్ఞప్తి చేసింది బంగ్లాదేశ్. సో రెడ్ కార్నర్ నోటీసులు అంటే ఏంటంటే అరెస్ట్ చేయడానికి జారీ చేసే నోటీసులు. ఇంటర్పోల్ అనేది అంతర్జాతీయంకి సంబంధించిన ఒక పోలీస్ వ్యవస్థ. సో ఎవరైతే విదేశాల్లో దాక్కుంటారో వాళ్ళకి సంబంధించిన నోటీసులను జారీ చేయడానికి ఇంటర్పోల్ని యూజ్ చేయడం జరుగుతుందన్నమాట. సో రీసెంట్గా బంగ్లాదేశ్ వచ్చేసి హసీనా కోసం ఇంటర్పోల్ని ఆశ్రయించడం జరిగింది. అండ్ ఏ నోటీసులు జారీ చేయమని విజ్ఞప్తి చేసిందంటే రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయమని విజ్ఞప్తి చేయడం జరిగింది. నెక్స్ట్, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధ క్షేత్రమైనటువంటి సియాచిన్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధ క్షేత్రం అన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే 4G అండ్ 5G మొబైల్ కనెక్టివిటీ ఇంటర్నెట్ సదుపాయం అనేది అందుబాటులోకి రావడం జరిగింది. సో ఈ సదుపాయం రావడం కారణంగా భారత ఆర్మీకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. వాళ్ళకి మొబైల్ సేవలు అనేవి అంటే మొబైల్ సేవల వాళ్ళు ఇప్పుడు పొందుతారనమాట. ఇంటర్నెట్ కనెక్టివిటీ అనేది రావడం జరిగింది సియాచిన్ గల్వాన్లకు సైతం. నెక్స్ట్ కరెంట్ అఫైర్, ఇప్ప పువ్వు లడ్డూలపై NIN రీసెర్చ్. ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఈ తెలంగాణకు సంబంధించిన ఒక స్పెషల్ ప్రోడక్ట్ లడ్డూలు, ఇప్ప పువ్వు లడ్డూలు. ఇవి ఏంటంటే ఎక్కడ ఇప్ప పువ్వు లడ్డూలు అనేవి తయారు చేస్తారంటే ఆదిలాబాద్లోని ఉట్నూరు అనే ప్రాంతంలో ఈ ఇప్ప పువ్వు లడ్డూలను తయారు చేయడం జరుగుతుంది. ఎవరంటే గిరిజన మహిళలు ఈ లడ్డూలను తయారు చేస్తారనమాట. సో ఇప్పుడు ఎందుకు ఈ రీసెర్చ్ అంటే ఈ లడ్డూలపై అంటే అవి కేవలం 15 రోజులు మాత్రమే నిల్వ ఉంటాయంట. సో వాటిలో పోషకాహారాలు అనేవి ఎక్కువగా ఉంటాయి, కానీ కేవలం 15 రోజుల్లో మాత్రమే నిల్వ ఉండడం కారణంగా వాటిని ఎక్స్పోర్ట్ చేయాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఎక్కువ కాలం వాటిని ప్రిజర్వ్ చేయడానికి, నిల్వ చేయడానికి పరిశోధనలు చేస్తున్న ఇన్స్టిట్యూట్ ఏంటి? నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్. ఇది హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్నటువంటి NIN అనే ఇన్స్టిట్యూట్ దీనిపై రీసెర్చ్ చేయడం జరుగుతుందన్నమాట. సో గుర్తుంచుకోండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్, ఇండియా యొక్క ఫార్మా ఎగుమతులు.
ఇండియా యొక్క ఫార్మా ఎగుమతులు చూస్తే కనుక 2023-24 ఆర్థిక సంవత్సరంలో $27.85 బిలియన్ ఉండగా 2024-25 సంవత్సరానికి $30 బిలియన్ చేరడం జరిగింది ఫార్మా ఎగుమతులు. సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్ ఎకనామిక్ సర్వేలో కూడా. నెక్స్ట్ కరెంట్ అఫైర్, అండర్-18 ఆసియన్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్. అండర్-18 ఆసియన్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ ఇది వచ్చేసి ఎక్కడ జరిగిందంటే సౌదీ అరేబియాలోని డమ్మాన్ అనే నగరంలో ఈ ఛాంపియన్షిప్ అనేది జరిగింది. ఇది 6th ఎడిషన్ అనమాట. సో ఇందులో వచ్చేసి టాప్లో ఉన్న అత్యధిక పథకాలు పొందిన దేశాలు ఏంటి అంటే ఫస్ట్ ప్లేస్లో వచ్చేసి చైనా ఉంది, మొత్తం 36 పథకాలు 36 మెడల్స్ని గెలుచుకోవడం జరిగింది. సెకండ్ ప్లేస్లో వచ్చేసి ఉజ్బెకిస్తాన్ 12 పథకాలతో. జపాన్ వచ్చేసి థర్డ్ పొజిషన్లో ఉంది. చైనా, ఉజ్బెకిస్తాన్, జపాన్ ఇవి వచ్చేసి టాప్ 3లో ఉన్నాయి. మరి మన భారత్ యొక్క ర్యాంక్ ఎంత అంటే ఇందులో 8th ర్యాంక్, 8వ ర్యాంకుతో ఎన్ని మెడల్స్ సాధించిందంటే 11 మెడల్స్ సాధించడం జరిగింది. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే జావలిన్ త్రో గేమ్లో మన భారత్ నుంచి హిమాన్షు జకర్కి బంగారు పథకం రావడం జరిగింది. సో గుర్తుంచుకోండి, అండర్-18 ఆసియన్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ ఎక్కడ జరిగింది, డమ్మాన్లో జరిగింది. సో అందులో మన భారత్కి చెందినటువంటి హిమాన్షు జకర్ జావలిన్ త్రోలో బంగారు పథకాన్ని సాధించాడు. నెక్స్ట్ ఇంకో గేమ్స్, ఫిడే ఉమెన్స్ వరల్డ్ ఛాంపియన్షిప్. ఇవి వచ్చేసి షాంఘైలో, చైనాలో ఉన్నటువంటి షాంఘై నగరంలో ఈ ఫిడే ఉమెన్స్ వరల్డ్ ఛాంపియన్షిప్ అనేది జరిగింది. ఇందులో విన్నర్గా వచ్చేసి చైనా దేశానికి చెందినటువంటి జూ వెన్జూన్ వచ్చేసి విన్నర్గా నిలిచింది అనమాట. సో టోటల్గా 5th టైం అంట, వరుసగా 5వసారి ఈ ఫిడే ఉమెన్స్ వరల్డ్ ఛాంపియన్షిప్ గెలుచుకున్న మహిళ జూ వెన్జూన్ అనే ఆమె ఈ ఛాంపియన్షిప్ని గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్ రన్నర్ వచ్చేసి కూడా చైనా దేశానికి చెందిన ఆమె టాన్ జోంగి. నెక్స్ట్ కరెంట్ అఫైర్, మధ్యప్రదేశ్లో రాబందుల సంరక్షణకు సంబంధించి కొన్ని చర్యలు అయితే తీసుకోవడం జరుగుతుంది. అదేంటంటే కెర్వా సంరక్షణ కేంద్రం మీకు రాబందులకు సంబంధించిన ఒక సంరక్షణ కేంద్రం అన్నమాట. ఇక్కడ 6 రాబందులను వన్య ప్రాంతాలకు విడుదల చేస్తున్నారంట. 6 రాబందులు ఏవైతే ఉంటే వాటిని వన్య ప్రాంతాలకు విడుదల చేయడం జరుగుతుంది. సో వాటికి ట్రాకర్స్ కూడా అమర్చడం జరిగింది, GPS ట్రాకర్లను కూడా అమర్చడం జరిగింది అనమాట. సో ఇక్కడ మనం చూస్తే ఇంకా డైక్లోఫినాక్ అనే మందును 2006 సంవత్సరంలో నిషేధించడం జరిగింది. ఎందుకంటే ఈ మందు రాబందులకు చాలా ప్రమాదం అనమాట. రాబందులకి కిడ్నీస్ అనేవి ఫెయిల్ అవ్వడం జరుగుతుంది అనమాట. రాబందులకి చాలా ప్రమాదం, ఎందుకంటే రాబందులు సంరక్షించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే భూమిపై ఎటువంటి వ్యర్థాలు ఉండకూడదు, అంటే భూమి పరిశుభ్రంగా ఉండాలి అంటే రాబందులు ఖచ్చితంగా ఉండాలన్నమాట. సో వాటి యొక్క సంరక్షణ కొరకు మధ్యప్రదేశ్ కొన్ని చర్యలని తీసుకోవడం జరుగుతుంది. సో ఇవన్నీ ఫ్రెండ్స్ ఈరోజు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.